వెలుగులు నింపాలి, వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేటట్టు చూడాలనేది నా ఆలోచన. అలాగే ఈ అన్మైండ్ ఉద్యోగులు అందరూ పనిచేస్తూ కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు బొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ప్రాణాలు పోయిన వారి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. కాబట్టి అన్మైండ్ ఉద్యోగులను తీసుకోవాలా, వారిని సరిదిద్దాలా, ఆర్టిజన్స్గా గుర్తించాలా, వారిని ఎన్పిడిసిఎల్లో కూడా ఎస్పీడీసీఎల్లో ఎలా చేశారో అలా చేయాలనేది నా ఆలోచన అండి. అలాగే విద్యుత్ శాఖలో 20 సంవత్సరాలుగా మీటర్ రీడింగ్ చేస్తున్నటువంటి సభ్యులు ఉన్నారు. వీరందరినీ కూడా కరెంటు బిల్లులు ఇస్తూ ఇంటికి వెళ్ళి మీటర్ రీడింగ్ చూసి కరెంటు బిల్లులు ఇస్తున్నటువంటి వారికి కూడా ఇప్పటి వరకు ఆగమ్య గోచరంగానే ఉన్నది. వాళ్ళను ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. వాళ్ళని ఇప్పటికీ కాంట్రాక్ట్ బేస్ని అట్లనే చేస్తూ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలను కూడా మంత్రి గారు చూడాలనేది ఆలోచన చేయాలా. వీళ్ళు 2300 మంది ఇప్పటికీ పనిచేస్తున్నారు. అలాగే అన్మాన్డ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1400 మంది ఉన్నారు. 1600 మంది ఉన్న దగ్గర 200 మంది చనిపోయారు, కాళ్ళు చేతులు పోయాయి. ఇంకా 1400 మంది ఉన్నారు. వారిని కూడా గుర్తించాలనేది నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఏది ఏమైనా ఇవాళటి వరకు ఎక్కడైతే వ్యవసాయ కనెక్షన్లు రైతులకు ఏదైతే కొత్త లైన్ వేయడానికి కేవలం 75,000 మాత్రమే ఇస్తున్నారు. పెరిగిన ధరలకు సరిపోవట్లేదు. కొత్త లైన్లు వేసుకునే రైతులకు ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. ఏవైతే ప్రజలకు అడగని హామీలను కూడా ఇస్తూ ప్రజలకు చెప్పడం కన్నా మీరు కనీసము వీరిని ఆదుకునే పరిస్థితిలో ఉండాలా, రైతులకు ఉచితంగానే ఖర్చు లేకుండా ఆ లైన్లు వేయగలిగే పరిస్థితికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఏదున్నా ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం ఉదయ్ స్కీమ్ కింద ఏదైతే స్మార్ట్ మీటర్లు అని చెప్పిందో ఆ స్మార్ట్ మీటర్లను ఈ ప్రభుత్వం మేము వాళ్ళిద్దరు ఒకటి పేరు మోటార్లకు కూడా మీటర్లు పెట్టాలని చెప్పారని వాళ్ళు మొత్తుకున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళు మొత్తుకుంటున్నారు. అలా ఏది అయినా కానీ రీఛార్జ్ అనేది ప్రతి ఫోన్లో ప్రతి దగ్గర ఇంటి దగ్గర ఉంటే వస్తున్నది. ముందు పేమెంట్ చేసిన తర్వాతనే డబ్బులు కట్టిన తర్వాతనే వస్తువు మన ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల రీఛార్జ్ చేసుకొని ప్రజలకు అవసరం ఉన్న కాడికి వాడుకుంటారు, అవసరం లేనప్పుడు వాడుకోరు అనేది ఆలోచన. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీగా ఇవ్వద్దు, వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వాలి రైతులకు అని అనుకున్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టినా కానీ ఫ్రీగా ఇవ్వాలనుకునే ప్రభుత్వం ఉంటే ఇవ్వచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ స్మార్ట్ మీటర్లు పెట్టమన్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బదనాం చేస్తూ రైతులకు మీటర్లు పెట్టమన్నారు, బోర్లకు మీటర్లు పెట్టమన్నారు అని గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము చెప్తా పోతున్నారు. అది నిజం కాదు. స్మార్ట్ మీటర్లు పెట్టమన్నది ఉదయ్ స్కీమ్ కింద నిజమే. ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ ఉచితంగానే రైతులకు ఇవ్వాలని ఏ ప్రభుత్వాలు అయితే మాటిచ్చి మేనిఫెస్టోలో పెట్టుకొని ఉచిత కరెంట్ ఇస్తాం రైతులకని అన్నప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు ఉన్నా కానీ ఆ స్మార్ట్ మీటర్ల మీద బిల్లు ఎంత అయితే అవుతుందో దాని బిల్లులు ఈ స్మార్ట్ రీఛార్జీలు చేసుకుంటూ ప్రభుత్వం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉచితంగా ఇవ్వద్దని ఎవరు అనలేరు. మీరు ఒకవేళ ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఆ బిల్లులు ఖచ్చితంగా కట్టచ్చు. కానీ స్మార్ట్ మీటర్లే వద్దు, మొత్తానికి అక్కడ ఉండాలంటే అకౌంటబిలిటీ లేకుండా డిస్కమ్లు మొత్తము ఇవాళ అప్పులలో కూరుకుపోయే పరిస్థితికి తీసుకొస్తే అది బాగుండదు అనేది ఆలోచన. ఇకపోతే ఎలక్ట్రిసిటీ విషయంలో ఎవరైతే మేము నిజాయితీగా పనిచేసినామని గత ప్రభుత్వం అంటున్నప్పుడు హౌస్ కమిటీ ఏమని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా మేము రాజీనామాలు చేస్తామని మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు నిజాయితీగానే ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ చేస్తే తప్పు ఎవరిదని తేలినప్పుడు ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి రాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ వేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ కామారెడ్డిలో ముగ్గురం పోటీ చేసిన సందర్భంలో ముగ్గురం వచ్చి ఇవాళ ఇదే సభలో మేము సభ్యులుగా ఉండడం అని ముగ్గురు అలాంటి అవకాశం ఇచ్చినటువంటి కొడంగల్, గజ్వేల్, కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇలాంటి అవకాశంలో ఆ ఇద్దరి మధ్యన నేను కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఇలాంటి సభలో ఉన్నతంగా ఉండాలి,
చంద్రశేఖరరావు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడున్న మంత్రులు కానీ కొత్తగా వచ్చిన సభ్యులు కానీ అనుభవం ఉన్న సభ్యులు కానీ అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటే బాగుంటుంది. కానీ ప్రజల విషయం మర్చిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది బాగాలేదు. కాబట్టి ఇది మీ ద్వారా తెలియజేయడానికి నేను తెలిపాను అధ్యక్ష. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ కూనమనేని సాంబశివరావు. అధ్యక్ష నమస్కారం. ఈ పవర్ ప్రాజెక్ట్స్